సమరం ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఇటీవల ఈ ఛానల్లో అనేక కాలుష్యాల గురించి తెలుసుకుంటున్నాం. వాటి గురించి ప్రజలు రావాల్సిన చైతన్యం తెలుసుకుంటున్నాం. అలాగే చట్టాలు ఎలా విఫలమైపోతున్నాయి అనేది కూడా తెలుసుకుంటున్నాం. చట్టాలు ఉన్నాయి కానీ చట్టాలు విఫలమైపోతున్నాయి. దాంతో కాలుష్యం పెరిగిపోతుంది. చివరి మానవ మనుగడకే ప్రమాదం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఇంకా రకరకాల చట్టాలు ఉన్నాయండి. రకరకాల చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఎంతవరకు వీటిని నివారించగలుగుతున్నాయి? కేవలం ఏదో పర్యావరణ పరిరక్షణ చట్టాలే కాకుండా వాయు కాలుష్యం చట్టం, ఏదో జల కాలుష్యం చట్టం అని ఇలా కాకుండా ఇతరత్తా కూడా చాలా చట్టాలు ఉన్నాయి. అన్నింటిలో కూడా వీటి గురించి ఇలాంటి వాటి గురించి చర్యలు తీసుకునేందుకు ఉన్నాయి. లేకుండా పోలా ఇలాంటి వాటి గురించి చర్యలు తీసుకుని ఉన్నాయి. కానీ అవన్నీ ఎంతవరకు ఏమున్నాయి? ఇతరత్రా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఇతర చట్టాలు కూడా పర్యావరణ పరిరక్షణ కోసం శిక్షలు ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా తెలుసుకోవాలంటే భారతీయ శిక్షా స్మృతి దాంట్లో ప్రత్యేకంగా వాతావరణ కాలుష్యం గురించి ఏదైతే స్పష్టంగా చేరుకునేవాడికి ధ్వని కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం ఇవన్నీ కూడా ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయి. కనుక వాటి గురించి ఏం చేయాలంటే ఇతర చట్టాల్లో న్యూసెన్స్ కింద పెట్టేసి ఆ న్యూసెన్స్ కోసం శిక్షలే పెట్టారు. అంటే ప్రత్యేకంగా ఇది అని స్పెసిఫిక్ చేయకుండా ఏదైతే ప్రజలకి ఇబ్బంది కలిగించే చర్యలు ఉన్నాయో, ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించే వాటి గురించి న్యూసెన్స్ అనే క్లాజ్ మీద చర్యలు తీసుకొని ఆ న్యూసెన్స్ మీద చేయడం జరిగింది. దాంట్లో సెక్షన్ 268 ప్రజలకు అసౌకర్యం కలిగించుట. ఈ సెక్షన్ 268 భారతీయ శిక్షా స్మృతిలో 268 సెక్షన్లో ప్రజలకు అసౌకర్యం కలిగించే ఒక ప్రత్యేక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు అక్కడ ఆస్తిపత్రులు కలిగిన వారికి ప్రమాదం కానీ, భయోత్పాదం కానీ, లేక హాని కానీ కలిగించే చర్యకు ఎవరు పాల్పడినా ఆ చర్య ప్రజలకు అసౌకర్యం కలిగించేదిగా పరిగణించబడుతుంది. అదేవిధంగా ఏదైనా ఒక చర్య ప్రజలందరూ వినియోగించిన హక్కుకు ఆటంకం కలిగించిన, హక్కును వినియోగించుకునే ప్రజలు భయోత్పాదన కలిగజేసిన, నష్టం కలిగేసిన ఈ చర్య ప్రజలకు అసౌకర్యం కలిగి పరిగణించబడుతుంది. ఇది 268 చట్టం. అలాగే కొంత విషయంలో అసౌకర్యం కలిగించే నిర్లక్ష్యంగా ఉండి అంటువ్యాధులను, ఇతర రోగాలను వ్యాపింపజేయడం, కలుషితమైన పదార్థాలను విక్రయించడం, మంచినీటి చెరువులను కలుషితం చేయడం వలన ఇబ్బందికరమైన చర్యలు చేసినా కూడా భారతీయ శిక్షా స్మృతి ప్రకారంగా కూడా 275 ప్రకారంగా వాళ్ళకి చర్య తీసుకోవడం జరుగుతుంది. అంటే 275 సెక్షన్ ప్రకారం కూడా ఈ ఏదైనా కలుషితమైన పదార్థాలను విక్రయించడం, మంచినీటి చెరువులను కలుషితం చేయడం ఇవన్నీ కూడా ఉంటే ఆ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవచ్చు అన్నమాట. అలాగే 275 దాని ప్రకారంగానే వాతావరణ కాలుష్యం, ఒక ప్రాంతంలో వాతావరణం విషతుల్యము అయ్యే విధంగా ఎవరైనా బుద్ధిపరంగా ప్రయత్నించి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న, వ్యాపారం చేసుకున్న వారి ఆరోగ్యములకు లేక ఆ ప్రాంతం గుండా వెళ్ళే ప్రజల ఆరోగ్యములకు ముప్పు కలిగినట్లయితే 500 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. జల కాలుష్యానికి సంబంధించి కూడా భారతీయ శిక్షా స్మృతిలో పేర్కొనబడి ఉన్నది. ఆ చట్టం 270 ప్రకారంగా చెరువులు, బావులు, రిజర్వాయర్ల నీటిని కలుషితం చేసినట్లయితే శిక్షార్హ నేరంగా పరిస్థితి. ఎవరైనా చెరువుల్లో ఒక ప్యాడ్ వేసారనుకోండి, కొంతమంది చేస్తారు అలాగా, ఆ చెత్తని పడేసారనుకోండి, తాగే మంచినీరు చెరువుల్లో మనం వాడుకునే నీళ్ళల్లో చేశారనుకోండి, మురిగి నీరుని వదిలిపెట్టారనుకోండి చెరువుల్లోకి, నూతుల్లోకి, అవన్నీ కూడా ఇది అవుతుంది. 2070 సెక్షన్ 277 సెక్షన్ 270లో చెరువుల్లో నీటిని పాడు చేయట. చెరువులు, బావులు, రిజర్వాయర్లు మొదలైన ప్రజలందరికీ ఉపయోగపడతాయి. అయినా ఎవరైనా బుద్ధిపూర్వకంగా ఆ నీటిని పాడు చేసి ఆ నీటి ఉపయోగం తగ్గించినట్లయితే 3 మాసాలకు జైలు శిక్ష లేక 500 రూపాయలు జరిమానా కూడా ఉంటుంది. అంటే అది అదే విధంగా విషతుల్యమైన ఆహార పదార్థాలను, పానీయాలను వికరించడం, కొన్ని కల్తీ చేస్తే ఆరోగ్యం చెడిపోతుంది. అంటే కల్తీ విషయంలో చేసినట్లయితే 272, 270 సెక్షన్ల కింద శిక్ష
270 ఆహార పానీయం విషతుల్యం చేయట, విక్రయించడానికి నిర్దేశించిన ఆహార పానీయాలను కల్తీ చేసి వాటి విషతుల్యం లేక ఆరోగ్యానికి హానికరం చేసినట్లయితే 6 నెలల వరకు జైలు శిక్ష కానీ 1000 రూపాయలకు జరిమానా కానీ విధించవచ్చు. కల్తీ లేని అని ఉందండి? కల్తీ పెద్ద దాంట్లో కల్తీయే. ఇటువంటి జోక్ వచ్చింది. ఒకటి చచ్చిపోదామని విషం తాగేట, తాగితే ఆ విషం తాగిన వాడు చావలేట. ఎందుకంటే విషం కూడా కల్తీ అయిపోయి, విషంలో కూడా కల్తీయే. ఇంకేమవుతుంది? కల్తీ, ఇది కల్తీ ప్రతి దాంట్లో కల్తీ. కానీ ఎవరు చర్య తీసుకుంటున్నారు? అందుకని ఎక్స్పర్ట్ లాలో మనం ప్రజల్లో చైతన్యం చేయడం కోసం అని ఈ చెప్పడం జరుగుతుంది. ఉంది 272 సెక్షన్, భారతీయ శిక్షా స్మృతి 272 సెక్షన్ ప్రకారంగా ఆహార పానీయ విషతుల్యం చేయడము ఆరోగ్యానికి హానికరం అయినట్లయితే సెక్షన్ 272 ప్రకారంగా వాళ్ళ శిక్ష 6 నెలల దాకా జైలు శిక్ష చేయొచ్చు. ఏ కల్తీ అయినా సరే. విషతుల్యం చెడిపోయిన ఆహార పదార్థాల విక్రయము అంచేత ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే 244, 285, 285 సెక్షన్ ప్రకారం కూడా విషతుల్యమైన పదార్థాలు ఎలా చేసేట్లయితే వాళ్ళకు కూడా శిక్షలు ఉంటాయి. 284 విషతుల్యమైన వస్తువులు ఎలా నిర్లక్ష్యం, ఎవరైనా ప్రాణాపాయం కానీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండే విధంగా విషతుల్యమైన వస్తువుల ఎలా నిర్లక్ష్యంగా అజాగ్రత్త వహించినట్లయితే 6 మాసాలు జైలు శిక్ష పడుతుంది. అలాగే అగ్ని వ్యాపక పదార్థంలో నిప్పు అంటుకునే ఉన్న నిర్లక్ష్యత, ఎవరికైనా హాని కానీ గాయములు కానీ కలిగే విధంగా అగ్ని వ్యాపక పదార్థములు లేక వస్తువుల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే 6 మాసాలు జైలు శిక్ష. పేలు పదార్థాల నిర్లక్ష్యత 286 ప్రకారంగా 286 సెక్షన్ పేలు పదార్థాల నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే వాళ్ళు కూడా 6 మాసాలు జైలు శిక్ష. ఈ రంగా రకరకాల సెక్షన్స్ 240 నిర్లక్ష్యం కలిగి రోగాలు వ్యాపించేసే విధంగా ఎన్విరాన్మెంట్ రోగాలు కలిగించేట్లయితే వాళ్ళకు కూడా ఉన్నాయి. అలాగే 270 వివేచనారహిత చర్యలు అంటువ్యాధుల ప్రబలుట. ఈ రంగా ఎన్నో రకాల సెక్షన్స్ ప్రకారంగా, అంటే అది పర్యావరణంతో సంబంధం లేదు, పర్యావరణంతో సంబంధం లేకుండా కూడా ప్రజల ఆరోగ్యం విషయంలో తీసుకెళ్ళింది. ఈ రంగా మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం. అలాగే ప్రజలు ముఖ్యంగా ఇంతవరకు మనం ఈ ఎపిసోడ్స్ ఎందుకోసం అంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం. ప్రజల్లో చైతన్యం లేకపోతే ప్రజలు ఇన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతున్నారు. అనేక రకమైన ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అనేక ఆరోగ్య సమస్యలు. చివరికి ఈ పర్యావరణం గురించి మనం శ్రద్ధ వహించకపోయినట్లయితే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అంటే ప్రజల్లో చైతన్యం రావడం కోసం, ఈ పర్యావరణం తీసుకురావడం కోసం, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాము. ఇప్పుడు చూస్తున్నాం సడన్గా వర్షాలు క్లౌడ్ బర్స్ట్ అని ఒక్కసారి దిమ్మరించి వర్షం గుర్తిస్తుంది. అనుకోకుండా సడన్గా పెద్ద వరదలు వచ్చేస్తున్నాయి, సునామీలాగా వచ్చేస్తున్నాయి. సెలయేర్లు మామూలుగా ప్రవహించే సెలయేర్లు సముద్రంలో సునామీలాగా నీళ్ళు వస్తున్నాయి క్లౌడ్ బర్స్ట్ వల్ల. వర్షాల దగ్గరలో సెలయేరు ఎంత ఉందండి, కొద్దిగా నిదానంగా వెళుతుంటుంది. మనం ఇటీవల కాలంలో కాశ్మీర్లో చూసాం ఎలా ఉంది. క్లౌడ్ బర్స్ట్ వల్ల 500 మంది కొట్టుకుపోయారు. ఎందుకు క్లౌడ్? దాని కారణం ఏంటి? పర్యావరణంలో వస్తున్న మార్పులు. పర్యావరణం ఎందుకని? పొల్యూషన్ వల్ల వస్తుంది. వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ ఎంత ఎక్కువైపోతుంది. ఆ వాతావరణ సమతుల్యత లేకుండా పోతుంది. అంత వాతావరణం తారుమారైపోతుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళను పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కావాలి. అవగాహన పెంచుకొని కోరుతూ మీద సెలవుతున్నాను. నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.